అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అంబట్ రాయుడు మన క్రికెటర్. ఇతనంటే ఎంతో కొంత వాల్యూ ఉండేది, అతని మీద ఒక అభిప్రాయం కూడా ఉండేది. కానీ ఈ మధ్య అతను మరీ దిగజారిపోయి జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్ కోసం ఏదో అది మాట్లాడుతున్నాడండి. అసలు ఇంత దిగజారి ఎంత దరిద్రంగా ఎలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాలేదు. మనోడు పెర్ఫార్మెన్స్ చాలా రోజుల నుంచి చేస్తున్నాడు, సర్లే ఏదో అతని ప్రయత్నాలు ఏదో అతను చేసుకున్నాడు కదా అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయికి మనోడు బ్యాటింగ్ వచ్చేస్తే మరి మన బౌలింగ్ ఇన్ కట్టర్లో అవుట్ కట్టర్లో మనం కూడా వేయాలి కదా. ఒకసారి వేద్దారండి, మనోడు ఏమంటాడు చూద్దాం. ఇట్లో స్టార్ట్ అయ్యింది ఎంఎస్కే ప్రసాద్ చొరవ వల్ల, సహాయం వల్లే అంటారు, నిజమేనా? అంటే ఏ విధంగా? ఎంఎస్కే ప్రసాదే 2018లో మీకు ఫోన్ చేసి, మీ ఫోన్ ఎత్తపడి మీ బంధువులకు ఫోన్ చేసి మాట్లాడి మిమ్మల్ని పిలిపించుకొని అసలు మీ రీఎంట్రీ జరిగింది. ఏం జరగలేదండి. ఆయన వల్ల ఏముందండి, మనం ఇన్నేళ్ళు కష్టపడి 20 సంవత్సరాలు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడి, ఇన్ని సంవత్సరాలు మీరు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు మాకు తెలియదు అంబటి రాయుడు గారు. అలా మీరు ఏదో ఇంటర్నేషనల్లో 100 మ్యాచ్లు ఆడేసినట్టు, ఒక విరాట్ కోహ్లీ లాగా, సచిన్ టెండూల్కర్ లాగా పొలం బ్యాట్ తగ్గిపోతున్నారేంటి? ఎన్ని మ్యాచ్లు ఆడారు మీరు? మీకంటే తోపు తురుంకాలు చాలా మంది ఉన్నారు క్రికెటర్లు. ఈ మాత్రం దానికి ఎందుకంత మీరు ఇంత అంత అయిపోయింది ఇచ్చేసుకున్నా, అంత బిల్డప్ ఎందుకు? ఇలా ఇంత బిల్డప్ ఎత్తుంటేనే చూసేవాళ్ళకి చిరాకు అనిపిస్తుంది. ఏడు మనోడు ఏదో తెగ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడేసినట్టు, పొలం మనం ఆ భారతదేశాన్ని భుజాన్ని వేసుకుని నెగ్గించేసినట్టు ఏంటి ఓవరాక్షన్ అనిపిస్తుంది. ఆయన ఏం చేస్తాడు ఇప్పుడు? ఆయనే క్లెయిమ్ చేసుకున్నాను, నాకు తెలియదు. నా వల్లే జరిగింది, నేను సెలెక్టర్గా ఉండడం వల్లే ఆయన రీఎంట్రీ అయ్యాడు. క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారండి, ఏం చేస్తాము? క్లెయిమ్ చేసుకుంటారు అన్నారు. పోనీ ఎంఎస్కే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మీరు వెళ్ళారనుకోండి, క్లెయిమ్ చేసుకుంటారు. పోనీ మీరు ఎంఎస్కే ప్రసాద్ గారు లేనప్పుడు కూడా మీరు క్రికెట్లో పీక్ పొడిచేస్తున్నారనుకో, అబ్బాయి ఎంఎస్కే ప్రసాద్ గారు ఏముందండి, మామూలుగానే మా వాడు పీక్ పొడిచేసి ఆరేసి పందిరి వేసేస్తాడు అనుకుంటాం. మరి మనం ఆడింది, మనం ఏమో ఆడినప్పుడు ఆయన ఉన్నప్పుడే మీరు ఎంఎస్కే ప్రసాద్ గారు ఆధ్వర్యంలోనే ఆడినప్పుడు మరి ఆయన చొరవ మాత్రమే అనుకుంటారు, ఆయన చలవే అనుకుంటారు. కాంగ్రెస్ గెలవడానికి టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నారు, అట్లానే చేసుకుంటూ ఉంటారు. మనం టీడీపీ వాళ్ళు ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు, వైసీపీ వాళ్ళే. మీరే భుజాలు తడుకుంటున్నారు. రాయుడు భుజాలు తడుకోవడం మళ్ళీ మామూలు కాదు, అది బాబా అసలు కాదండి. కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు నగ్గలేదు, టీడీపీ వాళ్ళు నగ్గలేదని మీ సీఎం దగ్గర నుంచి మీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అడుగుతుంటే, అందరూ వచ్చి ప్రెస్లో మాట్లాడుతుంటే ప్రజలకు అప్పుడు వచ్చింది అనుమానం. అవును, కరెక్టే కదా, తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి ఎలాగో 14-15% ఓటింగ్ ఉంది కాబట్టి ఆ 14-15% రేవంత్ రెడ్డి గారి వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందేమో, అందుకే కాంగ్రెస్ పార్టీ ఇంత మెజార్టీతో నెగ్గేసిందేమో అని ప్రజలు అనుకునే విధంగా మీరే క్రియేట్ చేస్తున్నారు. 1-10 సార్లు చెప్పి ఈ ఎంపీకి పొడి చేద్దామని నువ్వు వచ్చేసి ఏకంగా నువ్వు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడేయడానికి. అందుకే నువ్వు పీకి పొడిచిందే ఉంది, నువ్వు పాలిటిక్స్లో పొడిచిందే ఉంది, ప్రజలకు నువ్వు పీకిందే ఉంది, లేదా నువ్వు క్రికెట్లో కొన్ని బ్యాట్ తిప్పేసిందే ఉంది. తగ్గు బాబు, అసలు కొంచెం తగ్గి నీ స్థాయిలో నువ్వు మాట్లాడు, చూసేవాళ్ళకి మాట్లాడేవాళ్ళు కూడా బాగుంటుంది. ఉంటాను మరి.